వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నీచ భంగ రాజయోగం. ఒక ప్లానెట్ దాని నీచ స్థితిలో ఉన్నప్పుడు లేదా డెబిలిటేషన్ స్టేట్లో పొజిషన్లో ఉన్నప్పుడు ఆ నీచ స్థితి అన్నది భంగం జరిగి ఆ ప్లానెట్కి మళ్ళీ స్ట్రెంగ్త్ వచ్చే కాంబినేషన్స్ ఏంటి, ఎలా ఆ ప్లానెట్కి స్ట్రెంగ్త్ వస్తుంది అన్నది ఈరోజు మనం చూద్దాం. ముందర వీడియోలో గ్రహ ఉచ్చస్థితి, నీచ స్థితి, డిగ్రీస్, మూల త్రికోణ డిగ్రీస్, వీటి గురించి మనం చదువుకున్నాం. మనం 12 గ్రహాలని చూసుకున్నాం. ఇటు సాంప్రదాయ పద్ధతిలో నవగ్రహాలు, మోడర్న్ ఆస్ట్రాలజీ లేదా వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో 10, 11, 12, యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్, ఇవన్నీ చూసుకున్నాం మనం. ఇప్పుడు నీచభంగ రాజయోగం ఇది ఎలా అవుతుంది, దీనివల్ల వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, రాజయోగంలో ఉండే ప్లానెట్కి ఈ నీచభంగ రాజయోగం నుంచి వచ్చే ప్లానెట్కి రిజల్ట్స్లో డిఫరెన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఒక ప్లానెట్ని నీచంలో తీసుకుందాం. దాని డెబిలిటేషన్ పాయింట్లో జూపిటర్ ఇక్కడ 5 degreesకి డెబిలిటేషన్ పాయింట్ ఇన్ క్యాప్రికాన్. ఇదే జూపిటర్ దానికి ఆపోజిట్ సైన్ అయిన కర్కాటకంలో సేమ్ 5 degreesలకే ఉచ్చస్థితిని పొందుతుంది. సో ఇది మనం లాస్ట్ వీడియోలో ఉచ్చ నీచ స్థితులు ఎలా వస్తాయి అన్నది చూసుకున్నాం. ఈ నీచ స్థితికి భంగం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. డెబిలిటేటెడ్ ప్లానెట్కి ఇది శని తాలూకా రాశి కాబట్టి ఇక్కడ శని స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి. ఇక్కడ జూపిటర్కి రాశి లాట్తో కంజాయింట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఇక్కడ జూపిటర్కి డెబిలిటేషన్ నీచభంగ రాజయోగం వస్తుంది. ఆ నీచత్వం అన్నది భంగం జరుగుతుంది, జూపిటర్కి స్ట్రెంగ్త్ వస్తుంది. జూపిటర్ తాలూకా రాశి లాట్ తోటి కంజాయింట్ అయ్యి ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డెబిలిటేటెడ్ ప్లానెట్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ తోటి ఆస్పెక్ట్లో ఉంటే అప్పుడు మళ్ళీ దీనికి నీచభంగం జరిగి ఆ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ నుంచి దీనికి స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుందన్నమాట. అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే మకరంలో మార్స్ ఉచ్చ పొందుతాడు. సో ఈ ఉచ్చ పొందిన ప్లానెట్ తోటి కంజాయింట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఈ జూపిటర్కి నీచత్వం అన్నది భంగం జరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలానే ఏదైనా ఇంకొక ఉచ్చ చెందిన ప్లానెట్ తాలూకా ఆస్పెక్ట్ ఉన్నా కూడా అక్కడ కూడా ఈ జూపిటర్కి నీచ స్థితి పోయి భంగం జరిగి స్ట్రెంగ్త్ కలుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇదే జూపిటర్కి డెబిలిటేటెడ్ అయిన జూపిటర్ ఈ కోణరాశుల్లో చంద్రుడు ఉన్నా లేదా లగ్నం ఉన్నా అక్కడ మళ్ళీ డెబిలిటేషన్ అన్నది నీచత్వం అన్నది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జూపిటర్ 3 నుంచి 10వ స్థానంలో ఉన్నాడు. 3 నుంచి 1, 4, 7, 10. చంద్రుడి నుంచి 10వ స్థానం, లేదా అంటే ఇది లగ్నం, లేదా తుల లగ్నం అయ్యింది. ఇక్కడి నుంచి 4th ప్లేస్లో జూపిటర్ ఉన్నాడు. సో 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి కానీ ఎసెండెంట్ నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఉన్నప్పుడు ఈ నీచత్వం అన్నది క్యాన్సిల్ అవుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశికి అధిపతి అయిన శని జూపిటర్ని చూసాడు అనుకోండి, దృష్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శని ఉండి శనికి ఉన్న త్రిపాద దృష్టి, 3వ దృష్టితోటి జూపిటర్ని చూసిన ఈ జూపిటర్కి నీచత్వం అన్నది భంగం జరుగుతుంది.
లేదా అంటే శని ఇక్కడ శనికి సొంత నక్షత్రం ఉంటుంది, పుష్యమి నక్షత్రంలో శని ఉండి ఈ శని సప్తమ దృష్టితోటి జూపిటర్ని ఆస్పెక్ట్ చేసినా కూడా ఇక్కడ కూడా జూపిటర్కి భంగం జరుగుతుంది, నీచ భంగం అన్నది జరుగుతుంది. కానీ ఇదే శని ఇక్కడ లగ్నంలో అంటే మేషంలో ఉండి, మేషంలో శనికి నీచ స్థితి, ఇక్కడ మకరంలో జూపిటర్కి నీచ స్థితి. ఇక్కడ ఉన్న శని దశమ దృష్టితోటి జూపిటర్ని చూసినా కూడా ఇక్కడ స్ట్రెంగ్త్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ శని నీచంలో ఉన్నాడు, నీచంలో ఉన్న ప్లానెట్ ఇంకో నీచంలో ఉన్న ప్లానెట్కి స్ట్రెంగ్త్ ఇవ్వలేదు. ఇది అన్కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది, ఈ జూపిటర్ కూడా అన్కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ మళ్ళీ స్ట్రెంగ్త్ రాదనమాట. ఏదైనా ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్న ప్లానెట్ చూస్తే స్ట్రెంగ్త్ వస్తుంది, లేదా శని ఈ రాస్యాధిపతి మంచి పొజిషన్లో ఉండి జూపిటర్ని ఆస్పెక్ట్ చేస్తే మళ్ళీ స్ట్రెంగ్త్ వస్తుంది. అతను నీచపడి జూపిటర్ని ఆస్పెక్ట్ చేస్తే, శని నీచపడి జూపిటర్ని ఆస్పెక్ట్ చేస్తే స్ట్రెంగ్త్ మళ్ళీ రాదు, ఛాన్స్ లేదు. తర్వాత పరివర్తన జరిగినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్స్కి నీచం, ఇక్కడ డెబిలిటేట్ అవుతాడు మార్స్. ఇదే చంద్రుడు మేషంలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు పరివర్తన, చంద్రుడి తాలూకా రాశిలో మార్స్ ఉన్నాడు, నీచపడ్డాడు, కానీ చంద్రుడు వెళ్ళి మార్స్ స్థానంలో కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు పరివర్తన అనమాట. అంటే మార్స్ తన సొంత రాశి అయిన మేషంలో ఉన్నట్టు, చంద్రుడు తన సొంత రాశి అయిన కర్కాటకంలో ఉన్నట్టు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంత బలంగా పనిచేస్తారనమాట. ఇక్కడ ఒకళ్ళ రాశిలో ఇంకొకళ్ళ పరివర్తన జరగడం వల్ల ఇలా కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. అలానే ఈ డెబిలిటేట్ అయిన ప్లానెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీనస్ కన్యలో డెబిలిటేట్ అవుతుంది, కానీ నవాంశలోకి వెళ్ళేసరికి D9 నవాంశలోకి వెళ్ళేసరికి ఇక్కడ ఉచ్చస్థితిని పొందింది అనుకోండి, అక్కడ కూడా మళ్ళీ డెబిలిటేషన్ అన్నది క్యాన్సిలేషన్ అవుతుంది అన్నమాట. అందుకు మనం చార్ట్ చూసినప్పుడు ప్లానెట్ స్ట్రెంగ్త్ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు మనం D1 నుంచి చూస్తాం, D9 నుంచి కూడా చూస్తాం. ఈ రెండింటిని కలిపి ప్లానెట్ స్ట్రెంగ్త్ని మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే జూపిటర్ ఉన్నాడు. జూపిటర్ తాలూకా ఈ రాస్యాధిపతి అయిన శని ఇక్కడ తులలో ఉచ్చపొంది ఉన్నాడు. ఇలా కూడా శని రాస్యాధిపతి ఎప్పుడైతే ఉచ్చ పొందుతాడో ఈ రాస్యాధిపతి నుంచి అతని జూపిటర్కి ఎనర్జీ వస్తూ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ నీచం అన్నది భంగం అవుతుంది, క్యాన్సిలేషన్ అన్నది దొరుకుతుంది. అలానే మనం ముందర చెప్పుకున్నాం 3, 6, 10 and 11 ఇవి ఉపచయ స్థానాలు. ఇవి జీవితం లైఫ్ మొదట బిగినింగ్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా లైఫ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత, అంటే మనిషికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వలన కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని 35-40 ఇయర్స్ తర్వాత జాగ్రత్త పడతాడు. సో అలాంటి టైంలో ఏంటంటే ఈ 40 ఇయర్స్ తర్వాత ఈ ఉపచయ స్థానాలన్నీ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో అలాగా నీచపడ్డ ఈ స్థానం అన్నది ఈ 3rd హౌస్ కానీ, 6th హౌస్ కానీ, 10th హౌస్ కానీ, 11th హౌస్ కానీ ఈ ఉపచయ భావాల్లో ఆ గ్రహం అన్నది నీచం పడినా కూడా ఏజ్ ఒక 40 ఇయర్స్ తర్వాత మంచి రిజల్ట్స్ చూడడం స్టార్ట్ అవుతుంది. కానీ ముందరంతా మనకి నెగిటివ్ రిజల్ట్సే కనిపిస్తుంది, తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి కనిపిస్తాయి. నెక్స్ట్ నీచపడిన ప్లానెట్ని ఉచ్చస్థితిలో ఉన్న ప్లానెట్ చూస్తే, ఇప్పుడు మనం ఇందాక చూసింది రాస్యాధిపతి అయిన శని, ఇక్కడ జూపిటర్ నీచపడితే రాస్యాధిపతి అయిన శని ఉచ్చ పొందడం వల్ల ఇక్కడ క్యాన్సిలేషన్ దొరికింది. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ
మెర్కురీకి మనం మీనంలో నీచం అని చెప్పుకున్నాం. కానీ దానికి ఆపోజిట్లో వీనస్ ఉండి వీనస్ ఉచ్చస్థితిని పొంది ఇప్పుడు ఈ ఉచ్చస్థితిని పొందిన గ్రహం నీచ స్థితిని పొందిన గ్రహాన్ని యాస్పెక్ట్ చూస్తున్నప్పుడు కూడా అక్కడ నీచం అన్నది క్యాన్సిలేషన్ జరిగి ఈ మెర్కురీకి స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. కానీ మెర్కురీకి ఎక్కడ నీచం అన్నది ఉండదు. ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే శని మేషంలో నీచ స్థితిని పొందుతాడు, మార్స్ మకరంలో ఉచ్చస్థితిని పొందుతాడు. ఇక్కడ నీచభంగం ఎలా అవుతుందో చూద్దాం. ఒకటి, రాశి పరివర్తన. శని కుజుడు వాళ్ళ రాసుల్ని పరివర్తన చేసుకున్నారు. ఈ పరివర్తన వలన వీళ్ళకి నీచభంగం అన్నది జరుగుతుంది. రెండోది, మార్స్ తాలూకా 4th ఆస్పెక్ట్ 1 2 3 4 మార్స్ తాలూకా 4th ఆస్పెక్ట్ శని మీద ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో క్యాన్సిలేషన్ అనమాట, డబుల్ క్యాన్సిలేషన్ దొరుకుతుంది ఇక్కడ ఆస్పెక్ట్ వలన, దృష్టి. ఇలా క్యాన్సిలేషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి మొదట బిగినింగ్లో మటుకు స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. హార్డ్షిప్స్ అన్నో వీళ్ళు ఫేస్ చేస్తారు. దే లెర్న్ ఎ లెసన్. వాళ్ళు జీవితం మనకి ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నప్పుడు మనం ఆ లెసన్ని నేర్చుకోవాలి. అక్కడ మనం లెసన్ నేర్చుకోకపోతే రెండోసారి మళ్ళీ దెబ్బపడినప్పుడు అదేంటి పాస్ట్లో ఇలానే జరిగింది, ఇప్పుడు కూడా ఇలానే జరుగుతుంది అని అనుకుంటాం తప్ప, పాస్ట్లో ఇలా జరిగింది కాబట్టి రెండోసారి మనం జాగ్రత్త పడదాం అనే ఆలోచన మనకు రావాలి. సో బిగినింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్, బుద్ధి, జ్ఞానం అన్నీ పెరిగి నెక్స్ట్ టైం అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసి ఆ అడ్డంకుల్ని దాటి విజయాన్ని సాధిస్తారు. అది మనిషి రాటు తేలుతాడు అంటారు కదా, అలా అవుతారనమాట మనుషులు. ఇది స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఈ క్యాన్సిలేషన్స్ అన్నీ పనిచేస్తాయి. మనం జాతకాల్లో వాళ్ళ నీచభంగం జరిగి ఆ ప్లానెట్ తాలూకా దశాభుక్తి వాటిల్లో మనం పాజిటివ్ రిజల్ట్స్ కూడా చూసిన చార్ట్స్ చాలా ఉన్నాయి. అయితే ఇలా రిజల్ట్స్ మనం చూసేటప్పుడు మనం వీటన్నిటిలో ఫస్ట్ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఎసెండెంట్ లార్డ్, లగ్న లార్డ్ స్ట్రాంగ్గా ఉండాలి. అలానే సన్, సోల్, వైటాలిటీ ఇది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అలానే మూన్, మైండ్ ఇది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అలానే ఈ నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్న ప్లానెట్ ఏదైతే ఉందో ఆ యోగాన్ని కలిగించే ప్లానెట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు ఈ యోగం తాలూకా రిజల్ట్స్ అన్నవి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇదే మార్స్కి ఇంకొక మాలిఫిక్ ప్లానెట్ వచ్చి కంజైన్ చేస్తున్నా, డిస్టర్బ్ చేస్తున్నా, కత్రి యోగంలో ఇక్కడ ఒక మాలిఫిక్ ప్లానెట్, ఇక్కడ ఒక మాలిఫిక్ ప్లానెట్ ఉండి ఈ మధ్యలో మార్స్కి నెగిటివ్ ఎనర్జీ షేర్ చేసుకుంటున్నా, లేదా ఇంకొక రాహుకేతువులతో కంజంక్షన్ ఉన్నా, అలాంటప్పుడు యోగం అనేది దెబ్బతింటుంది. నీచభంగ రాజయోగం అయినా కూడా దానికి వీక్నెస్ అంటే రిజల్ట్స్ అన్నవి మనకు అంత పెద్దగా కనిపించవు, తక్కువ కనిపిస్తాయి, చాలా తక్కువ ఉంటుంది. అదే జీవితకాలంలో అలా వెళ్ళిపోతుంది. దాన్ని ఐడెంటిఫై చేసేంత గొప్పగా మనకి తెలియదు, ఎందుకంటే రిజల్ట్ అంత స్ట్రాంగ్గా కూడా కనిపించదు, ఎందుకంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది దానివలన. సో ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే నీచభంగ రాజయోగాన్ని ఇస్తుందో ఆ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉండాలి. అలానే మైండ్, సోల్ అండ్ వైటాలిటీ అది స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ లగ్నాలు అండి ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే వాళ్ళు ఫైట్ చేసి గెలవడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ వస్తుంది. అదనమాట మెయిన్. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.